ఆఫ్రికా ఖండంలో దేవుని సువార్త ప్రకటించడానికి డేవిడ్ లివింగ్స్టన్ అనే దేవుని సేవకుడు, ఒక మెడికల్ డాక్టర్, తాను సమర్పించుకుని వెళ్ళాడు. అందరూ డాక్టర్లు హేళన చేశారు. ఎంత మంచి జాబు, మంచి వృత్తిని వదిలిపెట్టి నువ్వు యేసు ప్రభు సేవని, అది కూడా ఆఫ్రికా వెళ్తావా? ఎవరు భోజనం పెడతారో తెలీదు, ఎక్కడ ఉండాలో తెలీదు. అలాంటి స్థితిలో డేవిడ్ లివింగ్స్టన్, డూ యూ వాంట్ టు సాక్రిఫైస్ యువర్ లైఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ గాస్పెల్? వీ పిటీ ఆన్ యూ. నీ మీద మేము చాలా జాలి పడుతున్నాం, నీ మీద చాలా బాధ వేస్తుంది నేను చూస్తూ ఉంటే అని చాలామంది డేవిడ్ లివింగ్స్టన్ వెనక్కి లాగినప్పటికీ కూడా ఒక దర్శనం ప్రకారం ఆఫ్రికా వెళ్ళాడు. దేవుని సువార్త ప్రకటించడంలో ఏమాత్రం వెనుదిరగలేదు. ప్రభు కోసం త్యాగాన్ని నేర్చుకున్నాడు. అనేక మంది సువార్త ప్రకటించాడు. తన భార్య బిడ్డలు రోగ పీడితులై ఉన్నప్పుడు కూడా సువార్త మాత్రం ఆపలేదు. ఒక రోజున భార్య బిడ్డలకి చెప్పాడు, మీరు ఇంగ్లాండ్ వెళ్ళండి, నేను వస్తాను అని చెప్పి పంపించాడు. వాళ్ళు వాడకి ఇంగ్లాండ్ వెళ్ళిపోయారు. క్షేమంగా వెళ్ళారో లేదో కూడా తెలియని పరిస్థితి ఆ కాలంలో. వెళ్ళారని నిశ్చయించుకున్నాడు. 5 సంవత్సరాలు పట్టింది మరలా డేవిడ్ లివింగ్స్టన్ వారు చూడడానికి. 5 years. ఆ 5 సంవత్సరాల తర్వాత ఇంగ్లాండ్ దేశం వెళ్ళాడు. తన ప్రాంతానికి వెళ్ళి తన ఇంటి తలుపు కొడితే భార్య తలుపు తీసి అడిగింది, ఏమండి మీరు ఎవరండి అని అడిగింది. హూ ఆర్ యూ? తన సొంత భర్తనే. అంటే ప్రేమ లేక కాదు, గుర్తుపట్టలేకపోయింది. ఒక చెయ్యి పోయింది డేవిడ్ లివింగ్స్టన్, కన్ను పోయింది, జుట్టంతా పోయింది, అంత వికారంగా తయారైపోయాడు. ఇంటి ముందు నిలబడిన సొంత భార్య దగ్గర వచ్చి ఎవరండి మీరని అడిగింది. దేవుని కొరకు తన రూపాన్ని పోగొట్టేసుకున్నాడు, తన సమస్తాన్ని త్యాగం చేశాడు. ప్రభు సువార్తను ప్రకటించాడు. అద్భుతమైన కార్యాలు ఎన్నో ప్రభు చేశాడు. ఆ కాలంలో డేవిడ్ లివింగ్స్టన్ ఏదో ప్రలోభాలకు లొంగి, ఎవరో ఏదో ఇస్తారని, డబ్బులు వస్తాయని, ఇలాంటి ఏవో ప్రక్రియలకు లొంగి దేవుని సేవ చేస్తున్నాడు, ఇతని బండారం అంతా బయటపెడదామని చెప్పి ఒక డాక్టర్ ఇంగ్లాండ్ దేశం నుండి వచ్చి డేవిడ్ లివింగ్స్టన్ని పరిశీలించడం ప్రారంభించాడు. వాస్తవానికి అతడు ఒక ఏథియిస్ట్, దేవుడు లేడని వాదించేవాడు. డేవిడ్ లివింగ్స్టన్కి ఏదో ప్రయోజనం ఉంది కాబట్టి వెళ్ళి యేసు ప్రభు సేవ చేస్తున్నాడని ఆలోచన చేసి తన పరిశీలన చేద్దామని వచ్చాడు. కొన్ని రోజులు పరిశీలన చేసిన తర్వాత వెనక్కి వెళ్ళిపోతాడు. విలేకరులందరూ అతను చుట్టూ చేరి అడుగుతారు, డేవిడ్ లివింగ్స్టన్ పరిశీలన చేయడానికి వెళ్ళావు కదా, ఏం చెబుతావంటే కళ్ళ వెంబడి నీళ్లు కారుస్తూ ఆ ఎథియిస్ట్ ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? డేవిడ్ లివింగ్స్టన్ తనకు తానుగా అయితే ఈ పని చేయలేడు, తన పట్ల దేవుని ఉద్దేశం చాలా గొప్పది. ప్రభువు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి ఎంత గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు. ఆఫ్రికా చరిత్రనే మార్చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని అనుమాయింపరచండి. హల్లెలూయా. దేవుని ప్రజలు చరిత్రను తిరగరాయగలరు. ఆమేన్. హల్లెలూయా. వీఆర్ నాట్ స్పెక్టేటర్స్. మనం చూసి వెళ్ళిపోయేవాళ్ళం కాదు. చరిత్రను తిరగరాసిన దేవుని బిడ్డలు చాలామంది ఉన్నారు. భారతదేశ చరిత్రను తిరగరాసిన దేవుని సేవకులు చాలామంది గడ్డ మీద ఉన్నారు. ఒక విలియం కేరీ కావచ్చు, ఒక మదర్ తెరీసా కావచ్చు, ఒక గ్రామ్ స్టెయిన్స్ కావచ్చు, అనేక మంది భారతదేశ చరిత్రను మార్చగలిగిన వాడు. సిపి బ్రౌన్ గురించి మీలో చాలామంది తెలుసు. డిక్షనరీలు ఉన్నాయి. సిపి బ్రౌన్ ఒక ఫారినర్, అనేక భాషలను తర్జుమా ఆ డిక్షనరీలు రాశాడు ఆయన. చాలామంది దేవుని బిడ్డలు దేవుని కోసం ప్రయాసపడి మన సొంత భాషలు నేర్చుకుని దేవుని గ్రంథం మనందరం కూడా కలిగి ఉన్నట్లుగా వారెంతో ప్రయాసపడ్డారు. ఉన్నతమైన ఆశీర్వాదాలు మనందరం పొందడానికి. తెలుగు బైబిల్ ఈ రోజున మన చేతిలో ఉంది అంటే ఒక దైవజనుని పేరు మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఆయన పేరు ఎడ్వర్డ్ ప్రిట్చెట్ అనబడే దేవుని సేవకుడు. చాలా అద్భుతమైన ప్రయాసపడ్డాడు. ఇంకా అనేక మంది దేవుని బిడ్డలు ప్రయాసపడ్డాన్ని బట్టి ఎట్టకేలకు తెలుగు గ్రంథం మన చేతిలో ఉంది. విలియం కేరీ గారు, అతని టీం కూడా చాలా ప్రయాసపడ్డారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి తెలుగు భాష నేర్చుకుని గ్రంథాన్ని తర్జుమా చేసి, జాన్ వెస్లీ అనేవాడు ఒకడు వస్తాడు ఈ భూమి మీదకి. అతనికి దేవుని వాక్యం తెలియాలా, దేవుని ప్రేమ తెలుసుకోవాలి, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి, తన సొంత భాషలో బైబిల్ చదువుకోవాలని ఈరోజు తెలుగు బైబిల్ నా చేతిలో ఉంది అంటే ఐ రెస్పెక్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సో మచ్. యు నో వై? సో మెనీ పీపుల్ సాక్రిఫైస్ దర్ లైవ్స్. ఈ పుస్తకం నా చేతిలో ఉండడానికి, ఈ గ్రంథం నా చేతిలో ఉండడానికి ఎంతోమంది దైవజనులు తమ ప్రాణాలు కోల్పోయారు. రాత్రింబగళ్ళు కష్టపడ్డారు. రోజుకో 3 అధ్యాయాలు చదవండి అంటే మనకేం కుదరట్లేదు ఈ రోజుల్లో.
టైం కుదరట్లేదండి వెస్లీ గారు. మీకంటే బోల్డంత టైం ఉంటుందండి. చక్కగా మీరు 3:30 అన్నా చదువుతారు. మాకేముందని టైం అని దేవుని వాక్యం నెగ్లెక్ట్ చేసేవాళ్ళు లేరా? యవ్వనస్తులు ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్తున్నాడు, మీరు విజయం సాధించాలంటే ఏ రంగంలో అయినా పుట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో దేవుని వాక్యాన్ని ముందు పెట్టండి. ఉదయాన్నే లేచిన తర్వాత బైబిల్ చదవండి. ఆ తర్వాత మీరు మీ చదువుకోవాల్సిన పుస్తకాలు చదవండి. ఖచ్చితంగా దేవుడు మీకు అన్ని విషయాల్లో ఏమిస్తాడు? ఆయన విజయాన్ని ఇస్తాడు. ప్రభువుని ఎక్కడో చివర పెట్టేసి ప్రభువా నన్ను దీవించంటే ఏం దీవిస్తాడు ఆయన? గొప్ప వింత, ఒక పాపి రక్షణ పొందడం, బంధకాలను ఒక వ్యక్తి బయటకు రావడం. ప్రపంచవ్యాప్తంగా దేవుని బిడ్డలు అనేక మంది జీవితాల్లో మార్పును తీసుకొచ్చారు. ఇది వింత అని బైబిల్ సెలవిచ్చింది. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.